చపాతీ నూడిల్స్. వావ్! సో చపాతీ నూడిల్స్ పిల్లలు డెఫినెట్లీ ఇష్టంగా తింటారు ఇది. ఎందుకంటే నిజంగానే అప్పుడప్పుడు మనం లెఫ్ట్ ఓవర్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే మధ్యాహ్నము, ఆఫ్టర్నూన్, లేకపోతే పొద్దున్న చేసిన చపాతీస్ కూడా నైట్ మనం ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అన్నమాట. అవును. ఓకే, నూడిల్స్ అంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం ఆ చైనీస్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో ఇవాళ అయితే రెసిపీ కొంచెం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే చాలా డిఫరెంట్, అంటే లెఫ్ట్ ఓవర్ చపాతీస్లో మనం నూడిల్స్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టుగానే చైనీస్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. ఇంగ్రీడియంట్స్ చూస్తే తెలిసిపోయింది. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము చపాతీస్ నూడిల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ టెక్నిక్ అనమాట, అంతేనా? అవును. సో 2 చపాతీస్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని ఇలా రోల్ చేసి ఇప్పుడు మనం చాలా తిన్గా చాప్ చేసుకోవాలి. ఓకే, సో చక్కగా స్నాక్స్ టైంలో కూడా మనం నూడిల్స్ చేసుకోవచ్చు అనమాట, ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్. అవును. సో పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాము. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం నూడిల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం ఆయిల్, ఓకే, నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఈ మధ్య యూజువల్గా మనకు రాగి నూడిల్స్ అని, లేకపోతే గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అన్ని తయారవుతూ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అంటావు? సో యాక్చువల్లీ అది ప్రిజర్వ్ చేసేది ఏదైనా సరే మనకు కొంచెం ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ వీటికి ఇంకొకటి ఏంటంటే టేస్ట్. సో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న దానికి అండ్ ప్రిజర్వ్ చేసింది తింటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్లేవర్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ చూస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ వెల్లుల్లి, సో అండ్ అలాగే వెజీస్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ క్యారెట్ అండ్ అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా కావాలంటే ఇందులో మనము బీన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. బఠానీ, బీన్స్ అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. సో యూజువల్గా చాలా మంది స్నాక్స్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటారు. ఇన్ ఏ డే, అంటే ఎవ్రీడే మనం స్నాక్స్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్? సో ఎవ్రీడే స్నాక్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మన మెయిన్ మీల్స్కి ఇంటర్వెల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో, సో గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ ఎక్కువ గ్యాప్ ఇచ్చి తినడం వల్ల ఏంటి అంటే యాసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలిస్తుంది, ఎక్కువగా తినేస్తాం, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, ఎక్కువగా ఒబీస్ అంటే చాలా త్వరగా ఒబీస్ కూడా అయిపోతారు. సో అలా కాకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తూ అంటే ఒక మెయిన్ మీల్ తర్వాత షార్ట్ మీల్ మళ్ళీ ఒక మెయిన్ మీల్ తీసుకుంటే అపిటైట్ కూడా ఎక్కువగా ఉండదు అండ్ మనం ఫుడ్ కూడా చాలా లిమిట్గా తీసుకుంటాం. తీసుకున్న ఫుడ్ కూడా మనకు ఎనర్జీ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి ఒబీస్ ఎక్కువగా అవ్వరు అండ్ దాంతోపాటు ఏంటంటే బాడీలో ఎలివేషన్స్ అనేది ఉండదు ముఖ్యంగా. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం సాల్ట్, అండ్ అలాగే చాట్ మసాలా, ఓకే పర్ఫెక్ట్.
నెక్స్ట్ సోయా సాస్ కొంచెం, నెక్స్ట్ వెనిగర్ కూడా, టమాటో కెచప్ కూడా. ఫైనల్లీ మన చపాతీ నూడిల్స్ కూడా. ఓకే, సో చాలా మందికి ఆ నూడిల్స్ కన్సిస్టెన్సీ నచ్చకపోవచ్చు, బట్ చపాతీ కాబట్టి ఈజీగా తినేస్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో కాస్త వేగనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. సో చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇంకా రెడీ అయిపోయినట్టేనా? లాస్యా చపాతీ నూడిల్స్ రెడీ. యమ్మీ యమ్మీ చపాతీ నూడిల్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చపాతీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కచప్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. చపాతీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా చపాతీల్ని సగానికి కట్ చేసి వాటిని మడిచి సన్నగా నూడిల్స్ లా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, చాట్ మసాలా, సోయా సాస్, వెనిగర్, టొమాటో కచప్, కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ కూడా వేసి బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చపాతీ నూడిల్స్ రెడీ.